ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కంబం లూర్దు ప్రవీణ్ను గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరియు రాబోయే కాలమంతా కూడా మంచి ఆయుధారోగ్యాలతో, శాంతి సమాధానంతో, సంతోషముతో, దేవుని వరాలతో, ఫలాలతో నింపి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవించమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు కంబం ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. కంబం లూర్దు ప్రవీణ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు రాబోయే కాలమంతా కూడా నిన్ను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మీ అందరి జీవితంలో ఆ దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, అద్భుత కార్యాలు చేయాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి, కలిసి ఆ గొప్ప దేవిని ఆరాధించుకుందాం. మనమందరము కూడా ఆ ప్రభు యొక్క మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మనం చేయబోయే ప్రతి కార్యక్రమంలో, ప్రతి తలంపులో, ప్రతి శుభకార్యాలలో ఆ దేవుడు తోడుగా ఉంటూ మనందరం నడిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రసాదములో ఉన్న యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. మీ దీవెనల కోసం ప్రభువా, మీ స్వస్థతల కోసం, మీ గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. చేయబోతున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభువా, ప్రతి తలంపులో తోడుగా ఉండండి ప్రభువా. అద్భుత కార్యాలు జరిపించండి ప్రభువా, గొప్ప కార్యాలు జరిపించండి ప్రభువా. ఏ ఆటంకాలు లేకుండా జరిపించండి ప్రభువా. గొప్ప దేవుడు వేడుకుంటా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో
చెంత ఉన్నావు. నష్టములో నా తోడు ఉన్నావు. యేసు వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు. వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు. వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. యేసు దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. ఓ ప్రభువా, గడిచిన కాలంలో మీరు చేసిన మేలులకై స్తోత్రాలు ప్రభువా. ప్రతి వేదనలో మాకు తోడుగా ఉంటూ నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. మేము అడిగిన ప్రతి ఒక్కదానిని అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. మాలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా. మాలో ఉన్న కష్టాలన్నీ తొలగించండి ప్రభా. మా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. ఆమేన్. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. అవును దేవా. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. యేసు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా. నేనే మార్గం అన్న దేవా. నేనే సత్యం అన్న దేవా. నేనే మార్గం అన్న దేవా. నేనే జీవము అని పలికిన దేవా. నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం.
భయమేల నా యేసయ్యా విశ్వాసముతో నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాలోనే ఉన్నావయ్యా యేసయ్యా భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా చప్పట్లు కొడతాము దేవా. భయమేల నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా యేసు భయమేల నా యేసయ్యా స్తోత్రము దేవా. నీవు నాలోనే ఉన్నావయ్యా యేసు దిగులేల నా మెస్సయ్యా దేవా దేవా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా దేవా దేవా నీకే స్తోత్రం చప్పట్లు దేవా. దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం గొప్ప దేవుడు చేసిన మేలులకై దేవా దేవా అందరం కలిసి నీకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆ గొప్ప దేవుడు ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎలాంటి కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఏమి కూడా లేకుండా మనందరినీ కూడా తన విలువైన ఐశ్వర్యంతో ఆశీర్వదించమని వేడుకుందాం. తన రక్తముతో కలగమని వేడుకుందాం. తన శక్తితో నింపమని వేడుకుందాం. దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం స్తుతించు బిడ్డ. దేవా గొప్ప దేవుడు దేవా నిన్ను నన్ను దీవించడానికి అనేకమైనటువంటి మేలుల ద్వారా కృపలతో నింపడానికి ఆ దేవుడు మన మధ్యలో సిద్ధముగా ఉన్నాడు. దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం 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 ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మందిరపై వేంచేయండి ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థనలో పాలుపంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలందరినీ కూడా ఈ యొక్క విలువైన ఐశ్వర్యంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. యేసయ్యా మీకే ఆరాధన.
ఒక్కసారి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దివ్య సప్రసాద రూపములో మా అందరి మధ్యలో ప్రత్యక్షమైన దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఎన్నెన్నో సమస్యలు, ఇబ్బందులు ప్రభా, ఎన్నెన్నో అవమానాలు నేను అనుభవించాను ప్రభా. వాటన్నిటిలో తోడుగా ఉంటూ ప్రభా నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ చల్లని చూపుతో నన్ను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఓ ప్రభా, ఇదిగో మీ ముందు మోకరించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వారు ఆమేన్. ఏ తలంపులు నెరవేరాలని, ఏ శుభకార్యాలు ఘనంగా జరగాలి అని, ఏ యాత్రలు చక్కగా సాగిపోవాలి అని, ఏ ప్రయాణాలలో విజయవంతంగా సాగాలి అని ఈ బిడ్డలు ఆశపడుతున్నారో వాటన్నిటిలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వివాహాలు కావచ్చు, వివాహ వార్షికోత్సవాలు కావచ్చు, నూతన గృహ ప్రవేశాలు కావచ్చు, విదేశాలకు ప్రయాణం కావచ్చు, నూతన ఉద్యోగాలు కావచ్చు, నూతన బిజినెస్లు కావచ్చు. ఈ బిడ్డలు ఏమేమి చేయాలని ఆశపడుతున్నారో ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ ప్రభా ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువా, పేరు పేరున ఈ బిడ్డలందరినీ అభిషేకించి మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. యేసయ్యా, అడిగే ప్రతి వారికి ఇస్తానని పలికిన దేవా, వెతికే ప్రతి వారికి దొరుకుతాయని పలికిన దేవా, తట్టిన ప్రతి వారికి తెరవబడుతుందని పలికిన దేవా స్తోత్రమయ్యా. విశ్వాసముతో అడుగుతున్నారు ప్రభా మీ బిడ్డలు, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రభ మీ మీద నమ్మకముతో అడుగుతున్నారు ప్రభా. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. యేసయ్యా, నీకే వేదనలు ప్రభా, ఎన్నో శారీరక వేదనలు, గాయాలతో నేను బాధపడినప్పటికీ యేసయ్యా, మీరే పరమ వైద్యుడిగా మారి నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం దేవా. నాకు విడుదలనిచ్చినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం యేసయ్యా. నాకు సమాధానాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం దేవా. వాడుతున్న మందుల ద్వారా, తింటున్న ఆహార పదార్థాల ద్వారా, తాగుతున్నటువంటి నీరు ద్వారా ప్రభా మీరు నాకు తోడుగా ఉంటూ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, మీ ముందు ఉన్నటువంటి బిడ్డలు ఏ రోగాలతో బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. ఏ బాధతో, ఏ నొప్పితో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా మీ ఉన్నతమైనటువంటి శక్తితో, హస్తాలతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ సమస్యతో, వేదనతో బాధపడుతున్నారో అక్కడ మీ కుడి చేతిని వచ్చి ప్రార్థించండి. యేసయ్యా, మందుల వల్ల కాలేదు, వైద్యుల వల్ల కాలేదు, నా ప్రయత్నాల వల్ల కాలేదు, కేవలం మీ శక్తి ద్వారా మాత్రమే నాకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. కేవలం మీ కృప ఆశీర్వాదాల ద్వారా మాత్రమే నాకు అన్ని రోగాల నుండి, సాతాను శక్తుల నుండి, బంధకాల నుండి విడుదల కలుగునుగాక ఆమేన్. అని విశ్వాసంతో ప్రార్థించు బిడ్డ. సంతానము లేక బాధపడుతున్నావా? నీ గర్భాన్ని ప్రభువుకు సమర్పించు. గుండె సమస్యతో, లివర్ సమస్యతో, కిడ్నీ సమస్యలతో, రకరకాల నొప్పులతో, రకరకాల వేదనలతో నీవు బాధపడుతున్నావా? యేసు నామములో ఆ రోగము నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆ వేదన నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆ సమస్య నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించు బిడ్డ. చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న బిడ్డలను, యవనస్తులను ప్రభువుకు సమర్పిద్దాం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా
ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నడినెత్తి నుంచి అరికాళ్ల వరకు అనారోగ్య సమస్యలతో, రకరకాల గడ్డలతో, నొప్పులతో, క్యాన్సర్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత ఈ బిడ్డలకు లభించునుగాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు ప్రభా, భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు, అనుమానాలు ప్రభా, కోర్టు సమస్యలు దేవా, ల్యాండ్ సమస్యలు ప్రభా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గొడవలు ప్రభా, వీటన్నిటిని మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ దివ్య సప్రసాద దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వీరిలో మారు మనసును, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఎంత కాలం ఉంటామో తెలియదు ప్రభా, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ప్రభా. బ్రతికినంత కాలము శాంతి సమాధానముతో, సఖ్యతతో, ఐక్యమత్యముతో, ఆనందముతో అందరము కలిసి జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని అడుగుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డపై మీ కృప, కరుణ, దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈరోజు మీ ముందు మోకరించి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని వేడుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను మీ అమూల్యమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభుకు సమర్పించండి. ప్రభు పాదాల చెంత ఉంచండి. దేవుడు చేసిన అన్ని మేలులను బట్టి కృతజ్ఞత తెలియచేస్తూ మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసంలో బలపరిచి ఐక్యమత్యముతో నింపి సమాధానముతో దీవించాలని ఒక దేవుడు వేడుకుంటారు. లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థన చేయమని కోరుతున్నా ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. మోకరించండి. ఆ ప్రభువు యొక్క దీవెనల కోసం ఎదురుచూద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడుదును గాక. ఆమేన్.